హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో ఇండియాలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ మీరు చూస్తే ఫ్రమ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ IQ13 నుంచి బడ్జెట్ ఫోన్స్లో కూడా లైక్ 15,000 రూపాయల లోపు కూడా లైక్ రియల్మీ 14X లాంటి ఫోన్స్లో మీరు ఎక్కువగా ఈ పదం వినుంటారు. అదే IP69 రేటింగ్, లేకపోతే IP68+ IP69 రేటింగ్ అని. అసలు ఏంటి IP69 రేటింగ్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ మనం చాలా స్మార్ట్ ఫోన్స్లో IP68 రేటింగ్ చూసాం. ఈవెన్ మోటో నుంచి చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అయితే IP68 రేటింగ్ మనకు సరిపోదా? IP69 అవసరమా? అసలు IP69 వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అసలు దీని వల్ల యూజ్ ఉందా లేదా? ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అసలు IP రేటింగ్ అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉండొచ్చు. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. ఇంగ్రెస్ అంటే లోపలికి ఏమైనా ఎంటర్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం, అంటే లోపలికి ఏం రాకుండా ప్రొటెక్షన్ ఇవ్వడం. ఈ IP రేటింగ్ పక్కన 2 నంబర్స్ ఉంటాయి. ఫస్ట్ నెంబర్ అనేది సాలిడ్స్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సెకండ్ నెంబర్ అనేది లిక్విడ్స్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సాలిడ్స్ అంటే నథింగ్ బట్ డస్ట్ కానీ, దుమ్ము, ఈ ఇసుక, ఇవన్నీ కూడా సాలిడ్స్ కిందకి వస్తాయి. లిక్విడ్స్ అంటే వాటర్ని ఎంతవరకు లోపల రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఈ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. ఈ IP రేటింగ్ అనేది చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లో ఉంటాయి. ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాదు, మీ వాచెస్ కానీ, ఇయర్ బడ్స్ కానీ, నెక్ బ్యాండ్స్ కానీ, ప్రతిదానికి కూడా IP రేటింగ్ ఉంటుంది. అయితే కొన్ని వాటిలో మీరు చూసుంటారు, మోస్ట్లీ TWS బడ్స్లో చూసుంటారు IP-X5 రేటింగ్ అని, IP-X6 రేటింగ్ అని. సో X అంటే ఏంటి? సో మీకు ఈ 2 నంబర్స్లో ఎక్కడైనా X అని కనిపించిందంటే అక్కడ అది 0 లెవెల్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు IP-X5 అని ఉందంటే ఆ డివైస్లో డస్ట్ రెసిస్టెంట్ అనేది 0 లెవెల్ అనమాట. ఈజీగా డస్ట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందని అర్థం. స్మార్ట్ ఫోన్స్లో మోస్ట్లీ మీరు 2 నంబర్లు కనిపిస్తాయి, డస్ట్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. అయితే సాలిడ్స్లో మొత్తం మీకు 6 లెవెల్స్ ఉంటాయి, లిక్విడ్స్లో మొత్తం మీకు 9 లెవెల్స్ ఉంటాయి అనమాట. అయితే లాస్ట్ ఇయర్ మనం IP68 చూసాం. 6 అంటే డస్ట్లో పీక్ అనమాట, 8 అంటే లిక్విడ్స్లో లాస్ట్ బట్ 1, అంటే అక్కడ కూడా 90% ప్రొటెక్షన్ ఉన్నట్టే. సో IP68 రేటింగ్ ఎలా ఇస్తారు? సింపుల్. ఒక ఫోన్కి IP68 రేటింగ్ ఎలా ఇస్తారంటే, ఆ ఫోన్ అనేది వాటర్లో 1.5 మీటర్స్ లోతులో 30 మినిట్స్ సర్వే అయిందంటే ఆ ఫోన్కి IP68 రేటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా మంది అనుకుంటారంటే, నా ఫోన్లో IP68 రేటింగ్ ఉంది కదా, నా ఫోన్ ఎక్కడైనా వాటర్ పడిపోయినా నాకేం కాదనుకుంటారు. బట్ ఈ IP68 రేటింగ్ అనేది ల్యాబొరేటరీ కండిషన్స్లో టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్. మీకు ప్రాక్టికల్ రియల్ లైఫ్లో అది ఇంప్లిమెంట్ అవ్వదు. ఎందుకంటే ల్యాబొరేటరీ కండిషన్స్లో వాళ్ళు ఫ్రెష్ వాటర్ మీద టెస్ట్ చేస్తారు. బట్ రియల్ లైఫ్లో మనం ఫ్రెష్ వాటర్లో ఇప్పుడు ఫోన్ పడేయం. మహా అయితే బకెట్లో ఏమైనా పడవచ్చు, మగ్గులో పడేయచ్చు, అంతవరకు సర్వే అవుద్ది. కానీ మీరు బీచెస్కి కానీ, స్విమ్మింగ్ పూల్స్కి కానీ, లేదంటే ఏదైనా వాటర్ పార్క్స్ కానీ అక్కడికి వెళ్ళారంటే అక్కడ మీకు ఫ్రెష్ వాటర్ ఉండదు. స్విమ్మింగ్ పూల్స్లో అంతా మీకు క్లోరినేటెడ్ వాటర్ ఉంటుంది, బీచెస్లో మీకు సాల్టెడ్ వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్లో మీరు ఫోన్ పడేస్తే ఖచ్చితంగా ఫోన్ డ్యామేజ్ అవుద్ది, ఎందుకంటే అవి ఫ్రెష్ వాటర్ కాదు కాబట్టి. అండ్ రెండో రీజన్, అక్కడ ప్రెషర్స్ మారిపోతాయి. వీళ్ళు స్టాండర్డ్ ప్రెషర్స్లో టెస్ట్ చేస్తారు ల్యాబ్లో. అసలు ఏ ప్రెషర్స్ లేనప్పుడు నార్మల్గా వాటర్లో పడేస్తారు. బట్ మనం బీచెస్కి వెళ్ళినా, వాటర్ పార్క్స్కి వెళ్ళినా అక్కడ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ల్యాబ్స్లో టెస్ట్ చేస్తారు, బట్ మనం ఎండలో తిరుగుతాం కాబట్టి అక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సో మెనీ రీజన్స్ వల్ల మనకు IP68 రేటింగ్ అనేది అంత ఎఫిషియెంట్గా పనిచేయదు అనమాట. ఎప్పుడైనా ఒకసారి బకెట్లో పడితే సర్వే అవుద్ది, కానీ ఇలాంటి ప్లేసెస్లో మన ఫోన్ సర్వే అవ్వదు అనమాట. సో దానికి సొల్యూషన్గా ఈ IP69 రేటింగ్ తీసుకొచ్చారు. ఈ 69 రేటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది హై ప్రెషర్స్ని సర్వే అవుతుంది. హై ప్రెషర్స్ అంటే అప్ టు 1450 PSI ప్రెషర్ వరకు ఇది హ్యాండిల్ చేస్తుంది. అంటే వాటర్ జెట్స్ ఫాస్ట్గా వాటర్ పడ్డా, లైక్ ఒక ట్యాప్ కింద పెట్టారనుకోండి, ఆ ఫోర్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుద్ది అనమాట. అండ్ దాంతోపాటు హై టెంపరేచర్స్ కూడా సర్వే అవుద్ది. లైక్ 80 degrees వరకు టెంపరేచర్ ఉన్న వాటర్లో పడేసినా కూడా ఈ ఫోన్ సర్వే అవుద్ది. సో ల్యాబొరేటరీ కండిషన్స్లో ఇవన్నీ టెస్ట్ చేసి ఫోన్ సర్వే అయితే IP69 రేటింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ IP69 రేటింగ్ కూడా ల్యాబొరేటరీ కండిషన్స్లో ఫ్రెష్ వాటర్ మీద టెస్ట్ చేస్తారు. ఈ సాల్టెడ్ వాటర్, క్లోరినేటెడ్ వాటర్ మీద టెస్ట్ చేయరు. సో ఈవెన్ మీ ఫోన్లో IP69 రేటింగ్ ఉన్నా కూడా మీరు బీచెస్కి కానీ, ఇట్లాంటి వాటర్ పార్క్స్కి కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ వేసుకెళ్ళారంటే మాత్రం ఫోన్ అనేది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చెడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు చెడిపోద్ది బ్రో అంటే, ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కొత్తల్లో సీల్స్ అన్ని బాగా టైట్గానే ఉంటాయి. బట్ వాడడం లోపల హీట్ జనరేట్ అవ్వడం, మీరు గేమ్స్ ఏమైనా ఆడినా లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ లోపల పక్క హీట్ జనరేట్ అవుద్ది. ఆ హీట్ వల్ల వీళ్ళు అతికించిన గ్లూస్ కానీ, ఆ సీల్స్ కానీ కొంచెం అన్నా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో కొంచెం ఓపెన్ అయినా కూడా వాటర్ కానీ, డస్ట్ కానీ లోపలికి వెళ్ళిపోద్ది. ఈవెన్ మీ ఫోన్లో IP69 రేటింగ్ ఉన్నా కూడా మీరు ఏ వెబ్సైట్లోనే ఓపెన్ చేసి చూడండి, ఏ స్మార్ట్ ఫోన్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోనే చూడండి, ఒకవేళ మీ ఫోన్ IP69 రేటింగ్ ఉన్నా కూడా వాటర్ డ్యామేజ్ వల్ల మీ ఫోన్ చెడిపోతే దానికి వారంటీ క్లెయిమ్ చేయరు. ఏ బ్రాండ్ చేయదన్నమాట. ఎందుకు చేయరంటే, స్టార్టింగ్లో మాత్రమే ఈ IP68, 69 పనిచేస్తాయి. బట్ రాను కొంచెం గ్యాప్ వచ్చినా, కొంచెం ఆ సీల్స్ కానీ, గమ్స్ కానీ ఓపెన్ అయినా కూడా ఇంకా ఈ IP రేటింగ్ అనేది జస్ట్ ఒక యూజ్లెస్ ఫీచర్ అనమాట. అయితే IP69 రేటింగ్ కంప్లీట్గా వేస్టా బ్రో అంటే, వేస్ట్ అని నేను చెప్పను. ఎవరికి యూజ్ అవుతుందంటే, లైక్ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, లేదంటే ర్యాపిడో, ఊబర్ ఇట్లాంటి వాటిలో బైక్ రైడ్స్ చేస్తుంటారో, వాళ్ళలో కూడా వాళ్ళు పని చేయాల్సి వస్తుంది, ఎండలో కూడా పని చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ IP69 రేటింగ్ ఉంటే కొంత సేఫ్ అనమాట. అసలు IP రేటింగ్ లేని ఫోన్ తీసుకోవడం కన్నా IP69 రేటింగ్ ఉన్న ఫోన్ తీసుకుంటే వాళ్ళ కొంత ఫోన్ సర్వే అవుద్ది. బట్ ఇలా వానలో పెద్ద తిరగను, ఇంట్లోనే పని చేసుకుంటాను అనుకుంటే మాత్రం మీకు IP69 రేటింగ్ అనేది అంత మ్యాండేటరీ ఫీచర్ కాదు.
ఒకవేళ మీ ఫోన్లో ఉంటే అది ఒక యాడ్ ఆన్ ఫీచర్గా చూడొచ్చు, కానీ అది మ్యాండేటరీ ఫీచర్గా చూడొద్దు. IP69 రేటింగ్ ఉంటేనే నేను ఫోన్ కొంటాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఉంటే మంచిదే, బట్ మీ ఫోన్ డెడ్ అయ్యేదాకా ఈ IP69 రేటింగ్ అయితే ఉండదు. ఓన్లీ సమ్ డేస్, కొంతకాలం వరకే IP69 రేటింగ్ ఉంటుంది. తర్వాత ఏ ఫోన్ అయినా సరే IP రేటింగ్ కోల్పోద్ది. ఊరికే వాటర్లో పడేయద్దు. ఎప్పుడైనా ఒకసారి పడిపోతే నో ప్రాబ్లం, కానీ మీరు కావాలని వాటర్లో ముంచి IP రేటింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికే వాటర్లో పెట్టారంటే మాత్రం మీ ఫోన్ ఎక్కువ రోజులు సర్వే అవ్వదు. ఒకవేళ మీ ఫోన్ వాటర్ వల్ల డ్యామేజ్ అయినా కూడా మీకు ఏ బ్రాండ్ కూడా వారంటీ క్లెయిమ్ చేయదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.